వచ్చేసి మనం కంపెనీ క్రియేషన్ అయితే చూసాం. నెక్స్ట్ వన్ వచ్చేసి కంపెనీ ఎలా మనం ఎలా డిలీట్ చేయాలి, ఎలా మోడిఫై చేయాలి, ఓకేనా, ఎలా చేంజెస్ చేయాలి. ఇందులో వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇక్కడ కంపెనీ అనే ఆప్షన్, ఇక్కడ చూడండి కంపెనీ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆల్టర్ అనే ఆప్షన్. ఎప్పుడైనా సరే మనకి టాలీ ప్రైమ్ లో అనేది మనకి ఆల్టర్ అనే ఆప్షన్ 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఆల్టర్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ నేమ్ మార్చడం కోసం. ఓకేనా, ఇక్కడ వచ్చేసి సాయి అని తీసుకుంటున్నాను. సాయి తీసుకున్న తర్వాత టోటల్ గా వచ్చేసి మనం చేంజ్ చేయాలి. ఓకేనా, మొత్తం సాయి అనేది మొత్తం అంటే ఇక్కడ మొత్తం ఓవరాల్ గా చేంజ్ అయిపోతుంది. ఓకేనా, జస్ట్ సాయి అని క్లిక్ చేసి సేవ్ చేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసి కంపెనీ నేమ్ ఆఫ్ కంపెనీ వచ్చేసి మనకి ఇక్కడ సాయి అనేది ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ చేంజ్ అంటే కంపెనీ చేంజెస్. ఆల్రెడీ డిఫాల్ట్ గా వేరే కంపెనీస్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, చేంజ్ చేసుకోవడానికి కంపెనీ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెలెక్ట్ కంపెనీ. డిఫాల్ట్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి మన దగ్గర, మోర్ దెన్ కంపెనీస్ ఉంటే అప్పుడు వచ్చేసి ఇక్కడ మనం సెలెక్ట్ కంపెనీ అనేది తీసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి సెలెక్ట్ కంపెనీ. తర్వాత షర్ట్ కంపెనీ అంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ, లాగౌట్ చేయడం. సాయి అనే కంపెనీ నాకు అవసరం లేదు, లాగౌట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత అతను అనే కంపెనీ, ఓకేనా, కంపెనీ అనేది తీసేసి, ఓకేనా, ఇలా అనేది మోడిఫికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి డిలీట్. ఆల్టర్లోకి వెళ్ళండి, ఇక్కడ ఆల్ట్ ప్లస్ డి బటన్ క్లిక్ చేయండి. ఓకేనా, ఆల్ట్ ప్లస్ డి బటన్ క్లిక్ చేస్తే డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎస్ కొట్టండి. అండ్ ఆల్సో ఆ రేషియో అడుగుతుంది, ఎస్. ఓకే, కంపెనీ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పర్చేజ్ అండ్ సేల్స్ 2 అని ఉంది కదా, దీన్ని డిలీట్ చేసి చూపిస్తాను. గో టు కంపెనీ ఆప్షన్ అండ్ సెలెక్ట్ ద ఆల్టర్ అండ్ type the alt plus D button. Okay, and enter. Are you sure? Yes. చూసారా, ఇక్కడ కంపెనీ అనేది డిలీట్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.